భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ గతంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాలు గుర్తుకు రావడం సహజం. అప్పట్లో అర్ధరాత్రి లభించిన స్వాతంత్ర్యానికి గుర్తుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే చరిత్రను ఇష్టపడే ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. భారతదేశానికి అసలు అర్ధరాత్రి వేళ స్వాతంత్ర్యాన్ని ఎందుకు ప్రకటించారు? ఆ సమయం మన నాయకులు కోరుకున్నదేనా, లేక అనివార్యంగా ప్రకటించేశారా? జవహర్లాల్ నెహ్రూ ఆ సమయంలోనే ఎందుకని చారిత్రాత్మక ప్రసంగం చేశారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవాల్సిందే. వాటిలోనే వీటి ఆధారాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తక రచయితలు లారీ కొలిన్స్, డొమినిక్ లాపియర్స్ సేకరించిన చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ రహస్య పత్రాలు, డైరీలలో దీనికి సంబంధించిన సమాచారం ఉంది. మౌంట్ బాటన్ చెప్పిన దాన్ని బట్టి ఆగస్టు 15వ తేదీని ఎంచుకోవడానికి ఎటువంటి చారిత్రాత్మక లేదా జాతీయ కారణాలు లేవు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆగ్నేయ ఆసియా దళాల సుప్రీం కమాండర్గా ఉన్నప్పుడు జపాన్ సైన్యం ఆయన ముందు లొంగిపోయింది. ఆ వ్యక్తిగత విజయానికి గుర్తుగానే ఆయన ఆ రోజును ఎంచుకున్నారు. అయితే భారతీయులు విశ్వసించే జ్యోతిష్యం, ముహూర్తాల గురించి ఆయనకు అప్పట్లో అవగాహన లేదు. నెహ్రూ ఈ విషయంపై చర్చిస్తూ దేశంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, నాయకులు ముహూర్తాలను బలంగా నమ్ముతారని, ఆగస్టు 15 శుభప్రదమైన రోజు కాదని చెప్పారు. కానీ అప్పటికే తేదీని ప్రకటించడంతో వెనక్కి తగ్గడం సాధ్యపడలేదు. ఈ చిక్కుముడిని విప్పడానికి నెహ్రూ ఒక పరిష్కార మార్గాన్ని సూచించారు. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వేళ ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి రాత్రి 12 గంటల సమయంలో అధికార మార్పిడి చేసుకుంటే భారతీయ నమ్మకాల ప్రకారం శుభప్రదంగా ఉంటుందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జేబీ కృపలాని వంటి నాయకులు అశుభకరమైన రోజున స్వాతంత్ర్యం ప్రకటించడాన్ని వ్యతిరేకించినప్పటికీ దౌత్యపరమైన కారణాల వల్ల ఒప్పుకోక తప్పలేదు. ఇక భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త రోజు సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. కానీ గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతుంది. బ్రిటిష్ వారికి ఆగస్టు 15 రావడం, భారతీయులకు సూర్యోదయం కాకముందే అంటే ఆగస్టు 14 మంచి రోజు కావడంతో అధికార మార్పిడి జరగడం ద్వారా ఇరు వర్గాల లెక్కింపులకు సరిపోయేలా ఆ అర్ధరాత్రిని ఖరారు చేశారు. అలా ఒక వైస్రాయ్ తీసుకున్న నిర్ణయం భారతీయ నాయకుల సమయస్ఫూర్తి కలయికతో మన దేశానికి స్వాతంత్ర్యం అర్ధరాత్రి రావడానికి కారణంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియచేయండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.